శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండను పూర్తి చేసి అరణ్యకాండలో కూడా చివరికి వచ్చాం. 110వ సర్గని చెప్పుకున్నాం. ఇందులో కూడా మనం 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 25 నుండి కొనసాగిద్దాం. చెప్తూ వ్యాసవాడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి జయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం మమాభీశ్వరం సద్గురుం సాయినాథం. దివ్యాదివ్యేన వంశాం దేవా దీప్త ఇవా భవనం గత్వా తు సరయూతోయం స్థావరాణి చరాణి చ ప్రాప్య తత్వోయ విక్లేతం దేవలోకం ఉపాగమన. దివ్యములై దివ్యమైన శరీరాలతో ప్రకాశిస్తున్న దేవతల్లాగా కనపడ్డారు. ఎవరు? ఆ తిరియక్ జంతువులు, పక్షులు, పశువులు అన్నమాట. సరయూ నది జలంలో ప్రవేశించిన స్థావరాలు, జంగమాలు కూడా ఆ నీటిలో తడవగానే దేవలోకాన్ని చేరాయి. ఎక్కడి దాకా వచ్చాము? తిరియక్ జంతువులు. అవే కాకుండా స్థావరాలు, జంగమాలు ఇవి కూడా. ఆ తర్వాత తస్మిన్యేపి సమాపన్న వృక్షవాన్ రాక్షస ఏపి స్వర్గం ప్రవిశే రవివేశురు దేహాన్ని నిక్షిప్య చాంబసి. ఆ జలాల్లో ప్రాణాలు విడిచిన భల్లూక, వానర, రాక్షసులు తమ దేహాలను విడిచి స్వర్గాన్ని పొందారు. తత సమాగతాన్ సర్వాన్ స్వాప్య లోక గురు దివి రుశ్చై ప్రముదితై దేవై జగామ త్రిదివం మహత్. బ్రహ్మదేవుడు వచ్చిన వారిని అందరినీ కూడాను స్వర్గలోకంలో ఉంచి సంతోషాతిశయంతో కూడిన దేవతలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. చార్షే శ్రీమద్ రామాయణి ఉత్తరకాండే దశాధిక శతతమ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని 110వ సర్గ. రేపు 111వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణంసు, సాయి కృష్ణార్పణంసు.